చూస్తున్నారుగా ఎంతో టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. దీన్ని రైస్లో వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఇడ్లీలో డైల్యూట్ చేసుకుని ఇడ్లీలోకి దోశల్లోకి కూడా వాడుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. రైస్లోకి ఎంతో యమ్మీగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 మీడియం సైజు కొబ్బరి చెక్కలు ఇలా చిన్నగా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. ఒక 12 నుంచి 15 ఎండుమిరపకాయలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడేంత ఉప్పు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 నిమ్మకాయ సైజు అంత బెల్లం. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా ఈ ఎండుమిరపకాయలని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా మాడిపోకూడదు. కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లోకి రాగానే డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన ఈ ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఈ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు పోపును కూడా దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు దోరగా ఎర్రగా వేగితేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఈ పోపు ఇలా వేగేటప్పుడే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 కరివేపాకు రెమ్మల్ని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని ఉంచుకుని ఆ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ పోపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ అయిన తర్వాత ఇందులోనే కొబ్బరి ముక్కలు, బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకుని పోపు వేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని పోపు బాగా వేయించుకుని పచ్చడి మీద వేసుకుంటే చాలా టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఎంతో టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. దీన్ని రైస్లో వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఇడ్లీలో డైల్యూట్ చేసుకుని ఇడ్లీలోకి దోశల్లోకి కూడా వాడుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.